కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడంను అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు కానగూడగా అంతలేడట. మేడం మాట్లాడుతుంటే కావాలని మైకు కట్ చేస్తుండట. అసెంబ్లీలో మాట్లాడాలని మాటలేమన్నా మాట్లాడితే మైక్ కట్ చేసిండా, లేకుంటే మైకు శాఖ పని చేయకుండా అట్లా కూడా ఏమన్నా తక్లీఫ్ అయిందా చూద్దాం పారి. విఫలమైందని చెప్పేసి అధ్యక్ష, గతంలో మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్ లక్ష్మణ్ కుమార్ అగో చూసిర్రా, కారు పార్టీ ఏలువడల మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏం చేసిండు, రాష్ట్రంలో ఏం ఎలుగబెట్టిండని నోరు తెరిస్తే కాంగ్రెస్ బుడ్డ లీడర్ కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అంటుర్రు. 2 నిమిషాలనే బీఆర్ఎస్ ఏలువడల ఏమేం చేసిండ్రో చెప్తానని అంటుంటేనే స్పీకర్ సారు సునీతా లక్ష్మారెడ్డి మేడం మైకు కట్ చేసి కావాలని వేరేటోళ్ళ పిలుస్తున్నాడు. ఇంకా స్పీకర్ సార్ ఏమంటుండో ఇనుండ్రి. అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. ఇన్నరా స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కే వినాలనిపిస్తలేదట. అంటే అంత గలీజుగా సునీత మేడం చెప్తుందా అంటే ఏమో మరి. అంతకుముందు సునీత మేడం ఇట్లా సర్కారును గట్టిగానే అడిగింది, అందుకే స్పీకర్ సార్కు వినాలనిపిస్తలేదు. ఎట్లా ఏం అడిగిందో మీరు కూడా ఇనుండ్రి. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగినాయి. మరి వారికి 6 లక్షల తులాల బంగారం ఈ ప్రభుత్వం బాకీ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ లీడర్లు రావాలి, పబ్లిక్ కోసం మాట్లాడాలి, మైకులు వాళ్ళకే ఇస్తాము కడి చేయమని కాంగ్రెస్ నాయకులు మొన్నటిదాకా పత్తిత్తు పలుకులు వలికిర్రు. ఇప్పుడు ఇట్లా సర్కారు చేసిన సక్కదనం పనిని బయట పెడుతుంటే ఇట్లా మైక్ కడి చేసుడే కాదు, మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా మాట్లాడింది వినాలనిపిస్తలేదు అనుడు, ఆడామని తక్కువ చేసుడు కూడా సభా మర్యాదనేనా? ఆ మాట కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కు ఎంతవరకు సబబ్ అనిపిస్తుందో చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.